పార్టీ అభ్యర్థి మారణి శ్రీనివాసులు గారు, కూటమి నాయకులు మనం కూటమిగా ఉన్నామే తప్ప జనం కూటమిగా మనకు ఓట్లు వేసే పరిస్థితి లేదు అనే విషయాన్ని తిరుపతిలో గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల దగ్గరికి అర్ధరాత్రులు వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మీకు ₹1 కోటి ఇస్తాము, మా పార్టీలో చేరండి, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన ముందు చేరితే మా ప్రతిష్ట పెరుగుతుంది అని చాలామంది మా కార్పొరేటర్లు నాయకుల దగ్గరికి పోయి భంగపడతా ఉన్నారు. వీళ్ళు కలిసినటువంటి కార్పొరేటర్లు మా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబం అది. వాళ్ళు వెంటనే పొద్దున్నే వచ్చి మా దగ్గరికి, అన్న ఇట్లా ఆ వెధవలు వచ్చినారు, మమ్మల్ని ఈ రకంగా మభ్య పెడతా ఉన్నారన్నా, చచ్చిపోయినా మేము మిమ్మల్ని వదిలిపోయేదే లేదు అని చెబుతున్నారు. ఇది ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు జనసేన పార్టీ కూటమి పాల్పడటం వాళ్లకు ప్రజాబలం ఎంత బలంగా ఉందో తెలియజేస్తున్నది. ఒకవైపున బెదిరించటము, ఈ జీవకోన ప్రాంతంలో అయితే మీరు ఓట్లు వేయకపోతే, మాతో తిరగకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మీ కాళ్ళు ఇంచేస్తాం, ఇట్లాంటి బెదిరింపులు. ప్రజలు అమాయకులు అనుకుని వాళ్ళను బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు వీళ్లకు తగిన బుద్ధి చెబుతామని మాకొచ్చి చెబుతున్నారు. ఓట్లు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రాధేయపడి వాళ్ళ నుంచి పొందాలే తప్ప బెదిరించో డబ్బులు ఇచ్చో మళ్ళా రోజు పత్రికా సమావేశాలు పెట్టి ఫుల్ బీరాలు పలుకుతూ ఉంటారు. మేము అలాంటి వాళ్ళం, ఇలాంటి వాళ్ళం, అరాచకాలను అణిచివేస్తామని. అరాచకాలకు పెద్దన్న చంద్రబాబు, చిన్నన్న పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్రంలో అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలు కొనసాగాల అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో మిలాఖాత్ అయినాడు. చంద్రబాబు అయితే బాగా దోచుకునేటువంటి మార్గాలు తెలిసినటువంటి వ్యక్తి. లక్షల కోట్లు కొట్టేశాడు అధికారంలో ఉండగా, నాకు షేర్ ఇస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలిసినాడు. వాళ్ళ శిష్యులు ఇప్పుడు ఈ రోజున ఊర్ల మీద పడి ఎట్లా దోచుకోవాలని, ఎలా దిగమింగాలని, ఈ రకంగా ఓట్లు లేవు కాబట్టి తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు వేళ్ళు పట్టుకొని ₹1 కోటి ఒక్కొక్కరికి ఇస్తాము, మిమ్మల్ని వైస్ చైర్మన్ చేస్తామని ఒకరికి, ఇలా రకరకాలైనటువంటి ప్రలోభాలు పెట్టి కుయుక్తులకు పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నిజమైనటువంటి జగన్ సైనికులు మిమ్మల్ని నమ్మరని, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి నీడన పెరిగినటువంటి వాళ్ళు మీ మోసాలను ఎప్పటికప్పుడు మాకు చెబుతున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని బుద్ధిగా ఓట్లు అడుక్కోండి ప్రజల్ని అని హెచ్చరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో సుగుణమ్మ గారు తెలుగుదేశం పార్టీ తరఫున 840 ఓట్ల చిలుకుతో గెలుపొందితే, రాష్ట్రమంతా వైఎస్ఆర్ పార్టీ వచ్చింది, మీరు తప్పుకోండిని ఆ రోజు బెదిరించి, అప్పుడు రిటర్నింగ్ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ గారిని బెదిరించి 340 ఓట్లతో డిక్లేర్ చేసుకునేది కరుణాకర్ రెడ్డి అవునా కాదా అనేసి కూడా తిరుపతి ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్య బద్ధతగా నువ్వు ఎమ్మెల్యే అయ్యేదానికి తిరుపతి ప్రజలు నీకు అంగీకరించరు. దానికి కారణాలు తిరుపతి ప్రజలకు కూడా నీ నైజం తెలుసు. అదేవిధంగా మీరు పార్టీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణమ్మ మరి సంజయ్ గారిని బెదిరించి ఎన్ని అరాచకాలు సృష్టించారో ఆ రోజు ఎలక్షన్ రోజు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి తెలిసిన విషయం.
అప్పటి ఉన్న రిటర్నింగ్ అధికారి గవర్నమెంట్ వస్తూ ఉందనే యొక్క ప్రోద్బలంతో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారనే యొక్క ప్రోద్బలంతో ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి డిక్లేర్ చేసుకుని దొడ్డిదారిన ఎమ్మెల్యే అయ్యావు. ప్రజాబద్ధంగా నువ్వు ఎమ్మెల్యే కాలేదు. ప్రజాబలం ఉంటే నువ్వు ఆ రోజే ఎమ్మెల్యే అయ్యేవాడివి, ఎప్పుడు కాలేదు. ఇప్పటికి 2-3 సార్లు నువ్వు కూడా ఓడిపోవడం జరిగింది తిరుపతి పట్టణంలో. ఇప్పుడు కూడా నువ్వు ఒక్కసారి కూడా ఎన్నికల్లో, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవనివ్వరు అనేది కూడా తిరుపతి ప్రజలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం అభ్యర్థులను బెదిరించి అప్పటి మున్సిపల్ ఎన్నికల్లో, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 50 డివిజన్లలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయా అనేది ఇటు నాయకులకు తెలుసు, తిరుపతి ప్రజలకు తెలుసు, మీడియా సోదరులందరికీ కూడా తెలుసు. 50 డివిజన్లలో కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని నామినేషన్ వేయనీయకుండా భయభ్రాంతులు చేసి, నామినేషన్ అన్నీ ఎదుర్కొని నామినేషన్ వేసిన కార్పొరేటర్లు కూడా రాత్రికి రాత్రే నామినేషన్ పత్రాలు చింపేసి నామినేషన్ వేయలేదని, చెల్లదని అన్ని రకాలుగా చేసి 50 డివిజన్లలో కూడా చేసుకోవడం జరిగింది. ఒకే ఒక డివిజన్ పోటీ వచ్చింది. ఆ పోటీలో నీకు చావు దెబ్బ చూపించారనేది కూడా తెలుసు. 50 నియోజకవర్గాలు కానీ, 50 డివిజన్లు కానీ ఎన్నికలు జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వచ్చేదని కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నా. అటువంటిది నువ్వు తీసుకోకుండా దొడ్డిదారిన మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా టౌన్ బ్యాంక్ ఎన్నికలు, ఇవన్నీ దొడ్డిదారిన చేసుకునేదే. ఇంతటితో కాకుండా ఎన్నికలు ఎలా చేసుకోవాలనేది కరుణాకర్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. మొన్న జరిగిన బై ఎలక్షన్ ఎంపీ గురుమూర్తి ఎలక్షన్లు చూసుకోండి. ఎన్ని అవకతవకలు చేసి, ఎన్ని భయభ్రాంతులు చేసి ఎలా చేశాడు. రాయలసీమ వాళ్ళందరినీ తీసుకొచ్చి గురుమూర్తి ఎంపీ బై ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అన్ని జిల్లాల నుంచి మనుషులు తెప్పించి, ఆఖరికి పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ చేశారు. పోలీసులు కూడా సహనం కోల్పోయి వాళ్ళని కూడా దౌర్జన్యం చేసి కరుణాకర్ రెడ్డి బెదిరించి పోలీస్ స్టేషన్ల పైన తన గవర్నమెంట్లోనే అధికారాన్ని అడ్డబెట్టుకొని విడిపించి పంపించిన రోజులు నీకు గుర్తులేదా కరుణాకర్ రెడ్డి అని నేను ఈ అందరి ఎదురుగా ఆయన గుర్తు చేస్తున్నా, సవాల్ చేస్తున్నా. ఏ ఎలక్షన్లో న్యాయబద్ధతగా నువ్వు గెలిచావు తిరుపతిలో చెప్పమని. నువ్వు సేవ చేస్తున్నా. నువ్వు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర చైర్మన్గా ఉన్నావు. వెంకటేశ్వర స్వామి సాక్షిగా నువ్వు చెప్పు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చెప్పు. ఇప్పుడు జరిగిన తిరుపతిలో జరిగిన ఎలక్షన్లన్నీ అధికారం ఉండేప్పుడంతా నువ్వు న్యాయంగా గెలిచావా? నీ గుండెపైన చేసుకొని నువ్వు పూజలు చేస్తున్నా, నువ్వు చైర్మన్గా ఉన్న వెంకటేశ్వర స్వామికి కూడా క్షమాపణ చెప్పాలి అనేసి కూడా కరుణాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నా. అంతేకాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఏ ఒక్క తిరుపతి పట్టణంలో ఏ ఒక్క సీట్లు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ అన్నీ తెలుగుదేశం గెలుస్తూ ఉండేది కూడా గుర్తు చేసుకోవాలని కరుణాకర్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నా. ఇలాంటి దౌర్జన్యాలు, దమనకాండలు చేస్తూ ఎన్ని రోజులు అధికారాన్ని అడ్డబెట్టుకొని తిరుపతి పట్టణంలో చలాయించాలనేసి ఆలోచిస్తున్నావు అనేసి కూడా నువ్వే తెలుసుకోవాలని అనుకున్నా. ఇవన్నీ తిరుపతి ప్రజలకు తెలుసు, అన్నీ గమనిస్తున్నారు. తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. అవన్నిటిని కూడా తిరుపతి ప్రజలకు ఎలా చేయాలో అవి బాగా తెలుసు అనేసి కూడా తెలియజేస్తున్నా. మొన్నటికి మొన్న 2009 ఎన్నికల్లో చిరంజీవి గారిని కెన్సస్ హోటల్లో ఎన్నికలకు ముందు
దౌర్జన్యం చేసి కొట్టి కెన్సస్ హోటల్లో రూములో నుంచి కెన్సస్ హోటల్లో బస్టాండ్ ముందుకు సాక్షాత్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అంబేద్కర్ కూడా చూస్తున్నారు. నువ్వు చేసిన దౌర్జన్యాలు, నువ్వు చేసిన దమన కాండలు అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాం. తిరుపతి ప్రజలందరికీ తెలుసు, అంబేద్కర్ గారికి కూడా తెలుసు. ఆ రోజు నువ్వు అన్నీ చేశావు. కానీ తిరుపతి ప్రజలు ఒకటే చెప్తున్నా, భగవంతుడి సేవలో రోజు నిమగ్నమై ఉంటారు. భగవంతుడి నామం స్మరిస్తూ ఉంటుంది తిరుపతి పుణ్యక్షేత్రంలో. తిరుపతి ప్రజలు నీకు ఆ రోజే బుద్ధి చెప్పారా? మెగాస్టార్ చిరంజీవి గారిని గెలిపించారా లేదా? నువ్వు ఒకసారి గుర్తు చేసుకో కరుణాకర్ రెడ్డి అని నేను ఈరోజు కరుణాకర్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు నువ్వు చేసావా లేదా? అంతేకాదు, చిత్తూరు నుంచి నేను 25 మందిని తీసుకొని వచ్చి నామినేషన్ వేశానని చెప్తున్నావు. ఎన్నికల ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారు. లిస్టు తీసుకో, ఎవరు చిత్తూరు నుంచి ఎంతమంది చేశారు, నువ్వు ఎంతమంది చేశావో మాకు అవసరం లేదు. నీకు కాకుంటే నీ కుచ్చిత బుద్ధితో, దొంగ బుద్ధితో, అలవాటుతో రాజంపేట నుంచి ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో నామినేషన్ వేస్తే భయపడి రాజంపేటలో ఉన్న ఆలూరి శ్రీనివాసులని తీసుకొచ్చి 143 నియోజకవర్గం అని తప్పుడు అఫిడవిట్ ఆర్ఓ దగ్గర దాఖలు చేసి, ఇది 167 కాన్స్టిట్యున్సీ తిరుపతి. ఆయన వేసిన నామినేషన్ పత్రాలలో 143 కాన్స్టిట్యున్సీ రాజంపేట అని రాశారు. అటువంటి తప్పుడు పేరుతో ఒళ్ళంతా భయపడి అదురు పుట్టుకొని నీకు భయపడి సాక్షాత్తు ఆరణి శ్రీనివాసులకు ధీటుగా ఆలూరు శ్రీనివాసులను తెచ్చి నువ్వు నీ బుద్ధి, నైతిక బుద్ధి ఇక్కడే తిరుపతి ప్రజలకు అర్థమవుతుంది. తీసుకొని వచ్చి నామినేషన్ వేసి అది చెల్లదని మేము తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులందరూ కూడా కలిసి రిటర్నింగ్ అధికారిని అడ్డుపడితే, న్యాయవాదులు అడ్డుపడితే కూడా దాన్ని ఓకే చేయించుకున్నావా లేదా? ఇది నీ యొక్క నైజం కరుణాకర్ రెడ్డి అని నీకు తెలియజేస్తున్నాం. తిరుపతి ప్రజలు మమ్మల్ని అడుగుతున్నావు, నువ్వు తీసుకో. ఎంతమంది నువ్వు ఎన్ని అరాచకాలు చేస్తున్నావో అవన్నీ కూడా తెలుస్తుంది. ఇంకోటి, నాన్ లోకల్ రౌడీలు, గూండాలని నువ్వు ఆరోపించావు. నేను నాన్ లోకల్ అని నువ్వు చెప్పుకోవాల్సిందే తప్ప, నీ కోవర్టులు చెప్పుకోవాల్సిందే తప్ప, తిరుపతి, చిత్తూరు జిల్లాలో ఒక అంతర్భాగం 14 నియోజకవర్గాలు ఉండేవి. తిరుపతిలో దాదాపు 40 సంవత్సరాల రాజకీయ అనుభవము ప్లస్ కాంట్రాక్టర్గా వ్యాపార అనుభవము, ఇక్కడ స్థిర నివాసి. నీకంటే ముందుగానే ఇక్కడ నేను స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని నీకంటే ముందుగా తిరుపతిలో నేను అన్ని వ్యాపారాలు, రాజకీయాలు కొనసాగిస్తున్నాను కరుణాకర్ రెడ్డి. ఒక్కసారి గుర్తు చేసుకోమని కరుణాకర్ రెడ్డి గారికి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నాను.